డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు 'నిష్ఠుర ప్రేమ' ధారావాహిక 38th పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. నాన్న, నీకు కళ్యాణ ఘడియలు దగ్గరకొస్తున్నాయేమో. అక్క వాళ్ళ అత్తగారు 10 రోజుల్లో ఇక్కడికి వచ్చి పిల్లల్ని తనే చూసుకుంటానని నిన్న ఫోన్ చేశారు. ఆవిడ రాగానే మేము ఇండియాకి వచ్చేస్తాం. వెంటనే ఓ మంచి రోజు చూసి మిమ్మల్నితో అన్ని విషయాలు మాట్లాడతాను. నీ బాపు బొమ్మ ముందు కాస్తంత బెట్టు చేస్తుందేమో కదూ. అయినా పర్వాలేదు. నాకు ఫోను ఫ్రెండే కాబట్టి, అమ్మ మహాతల్లి, నువ్వు అనుకున్నట్లు నా కొడుకు జులాయి, పోకిరి, రవిడి రంగుడు కాదమ్మా. అమ్మాయిల్ని కన్నెత్తి చూడని అపర ప్రవరాఖ్యుడు కలియుగ శ్రీరామచంద్రుడు. కావాలంటే మీ అమ్మ మీద ఒట్టేసి చెబుతాను. ఒప్పుకో ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమాలి మరీ ఒప్పిస్తాను. ఈ శ్రావణ మాసంలో మీ ఇద్దరికీ ముడిపెట్టేస్తాను. నువ్వు మాత్రం ఈలోగా తనతో ఎలాంటి గిల్లి కజ్జాలు పెట్టుకోక బుద్ధిగా ఉండు అని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చింది. అమ్మ మాటలు విన్నంతసేపు నాకు గాల్లో అలా అలా తేలిపోయినట్లే అనిపించింది తెలుసా. తీయని ఊహల్లో తలమునకలవుతూ ఆ క్షణాల్లో నువ్వు నా ముందుంటే ఎంత బావుంటుందో అనుకున్నానో లేదో, ఏ దేవుడో నా మొర ఆలకించినట్లు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యావు. ఆ హ్యాపీ మూమెంట్‌లో సడెన్‌గా నిన్ను చూసి ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను. ఆ సంబరంలో పడి అమ్మ వార్నింగ్ మర్చిపోయి సరదాగా ఏదేదో మాట్లాడేశాను. కానీ నా హ్యాపీనెస్ మొత్తం ఆ శోభారాణి రాకతో చిటికెలో ఆవిరైపోయింది. ఆ క్షణమే అర్థమైపోయింది, ఇక నువ్వు జీవితంలో నా మొహం చూడవని. కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ జరిగిన రోజు ఆ డెవిల్ నీ పక్కనే చేరి నీ మైండ్‌ని ఎంత పొల్యూట్ చేసిందో నేను ఊహించగలను. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా శోభారాణితో నాకెలాంటి రిలేషను, ఫ్రెండ్‌షిప్పు లేని మాట అక్షరాల నిజం. పరిచయం మాత్రం ఉంది. ఎలా అంటే ఇంటర్‌లో తను నా క్లాస్‌మేటు. ఎప్పుడు ఏదో ఒక సాకుతో నా వెంట పడుతుండేది. ఆ వేషభాషలు, వెకిలి చేష్టలు నాకు నచ్చక వీలైనంత దూరంగానే ఉండేవాడిని. ఇంటర్ పూర్తయ్యాక నేను బీటెక్‌లో జాయిన్ అయ్యాను. తను ర్యాంక్ మిస్ చేసుకొని డిగ్రీ కాలేజీలో చేరింది. ఇక తన బెడద ఉండదని సంతోషపడ్డాను. కానీ అంతటితో వదలకుండా నా ఫ్రెండ్స్‌ని అడిగి ఫోన్ నంబర్ తీసుకొని మాట్లాడేందుకు ట్రై చేసింది. నేను లిఫ్ట్ చేయకపోయేసరికి, "ఐ లవ్ యూ విజయ్. నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం. నువ్వు లేకుండా నేను బతకలేను. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఇద్దరం ఏటైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసేసుకుందాం. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి. నరకానికైనా సరే ఐ యామ్ రెడీ" అంటూ రోజుకో 10 మెసేజ్‌లు పెట్టేది. ఆ టార్చర్ తట్టుకోలేక నాకీ ప్రేమలు, దోమలు నచ్చవు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయక బుద్ధిగా చదువుకోమని వార్నింగ్ ఇచ్చి వెంటనే సిమ్ మార్చేశాను. తనంటే ఇష్టం లేక అవాయిడ్ చేస్తున్నా అని అర్థమైందేమో. 1, 2 సార్లు మా కాలేజీకొచ్చి నా మాట విని మర్యాదగా ఓకే చెప్పావా సరే, లేదంటే నా చావుకు నువ్వే కారణమని లెటర్ రాసిపెట్టి మరీ సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. తన తాటాకు చప్పుళ్లకు నేను భయపడలేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని నిష్కర్షగా చెప్పేశాను. ఒక్క క్షణం నన్ను మింగేలా చూస్తూ విసురుగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె గురించి నేనస్సలు పట్టించుకోలేదు. తను ఏమనుకుందో మళ్ళీ నా జోలికి రాలేదు. ఇంజినీరింగ్ అయిపోగానే పైచవతలకు అమెరికా వెళ్ళిపోయాను. ఒకసారి ఇండియా వచ్చినప్పుడు తను పెళ్లి చేసుకుందని మాత్రం ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అంతకు మించి నాకేం తెలియదు. తిరిగి ఇంతకాలానికి ఆ రోజు కాలేజీలో నీ పక్కన కనిపించింది. అప్పుడే అనుకున్నాను, మళ్ళీ ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి నా మీద రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తుందని. అదే జరిగింది. కానీ తన ప్లాను వర్కౌట్ అవుతుందనుకునే టైంలో వాళ్ళ ఆయన ఉద్యోగం పోయేసరికి దిక్కుతోచక రేట్ ఫిరాయించింది. తన భర్త అప్లై చేసిన కంపెనీ ఎండీ నా ఫ్రెండ్ అని ఎలా తెలిసిందో. ఇల్లు వెతుక్కుంటూ వచ్చి 2 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది. నువ్వు రికమెండ్ చేసి ఎలాగైనా సరే నా హస్బెండ్‌కి ఆ జాబ్ వచ్చేలా చూడాలని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలింది. అంతేకాదు, నువ్వు నాకు దక్కలేదన్న ఫ్రస్ట్రేషన్‌లో ప్రియ ముందు ఏదేదో మాట్లాడాను. అవేం మనసులో పెట్టుకోకు విజయ్. తను చాలా మంచి పిల్ల. నీకు తగిన జోడీ అంటూ ఏవో మెరమెచ్చు కబుర్లు చెప్పబోయింది. కానీ నేనంతగా పట్టించుకోలేదు.
శత్రువైన ఆపదలో ఉన్నప్పుడు చేతనైన సాయం చేయడం మానవత్వం అని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందుకే ఒకసారి ఎండీని కలిసి మాట్లాడతానని చెప్పి పంపించేశాను. ఈ విషయం నీకు ఎదురుపడి చెప్దామంటే చెప్పే అవకాశం ఇస్తావో లేదో, అసలు నా మొహం చూడడానికే ఇష్టపడవేమోనన్న భయం. అందుకే ఆఖరి ప్రయత్నంగా నా మనసును అక్షరాల రూపంలో నీ ముందు పరుస్తున్నాను. అర్థం చేసుకుంటావన్న ఆశ ఒక పక్క, ఆల్రెడీ నేను పెద్ద ఫ్రాడ్ అని ఫిక్స్ అయ్యావు కాబట్టి ఇంకేం ఆలోచించకుండా నో అనేస్తావేమోనన్న అనుమానం మరో పక్క. అందుకే ఎందుకైనా మంచిదని నీ ముందు 3 ఆప్షన్స్ ఉంచుతున్నాను. ఫస్ట్ వన్, నీకు నా మీద ఏమోలో అంతో ఇంతో ప్రేమ, నమ్మకం ఉంటే మా అమ్మకు వరకు మన్నించి మా ఇంటి కోడలి కావడం. లేదంటే మరో ఆప్షన్, వారం క్రితం ప్రేమ్ మా ఇంటికి వచ్చి నువ్వు తనకి చాలా చాలా నచ్చావని, తన మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోమని రిక్వెస్ట్ చేశాడు. ఆ మాట వినగానే నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా? చిన్నప్పుడు అమ్మ చెప్పిన నలదమయంతి కథ గుర్తొచ్చి ఇదేం కర్మరా బాబు అనిపించింది. ఏమనాలో అర్థం కాక మౌనంగా తలూపాను. కానీ ఇప్పుడు నీకు చెప్తున్నాను, ప్రేమ్ ఈజ్ వెరీ నైస్ గై. అతడి ప్రపోజల్ నీకు ఇష్టమైతే ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేసేయి. ఈ రెండు నచ్చలేదనుకో, నన్ను తిట్టుకోకుండా ముచ్చటగా 3వ ఆప్షన్, మా ఆఫీస్లో జాబ్ ఇస్తానన్నాను కదా, హ్యాపీగా జాయిన్ అయిపో. అక్కడ నీకు చిరాకు పుట్టించే ఈ బాస్ ఉండడు. మా అమ్మ డాడీ త్వరలోనే వచ్చేస్తున్నారు. ఆయనకి బిజినెస్ వ్యవహారాలన్నీ తిరిగి అప్పగించేసి మనసు కుదిరిపడే వరకు అమెరికాలో ఉండాలనుకుంటున్నాను. తిరిగి వచ్చాక కూడా నా మొహం నీకు చూపించను. సో వీటిలో ఏది ఇష్టమైతే అది, ఛాయిస్ ఈజ్ యువర్స్. కానీ ప్రియా, ఎంత చెప్పినా వినిపించుకొని నా మనసు నువ్వు ఫస్ట్ ఆప్షన్ యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకం మినుకు మినుకుమంటుందేమో. నీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. మరి ఆ దేవుడు మన నుదుట ఏం రాసి పెట్టాడో చూడాలి. ఈ లెటర్ ఓపిక చదివితే థ్యాంక్స్, లేదంటే మళ్ళీ మళ్ళీ విసిగించినందుకు సారీ. నీ పేరే చెప్పిస్తూ నీ కోసం తప్పించే విజయ్. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.